హలో అండి. కథ పేరు మరో బృందావనం. ఈ కథని రచించిన వారు జయశ్రీ గారు. ఇక మనం కథలోకి వెళ్ళిపోతే, కూతురు సంయుక్త పెళ్లి పనులు ఎంత శరవేగంగా జరుగుతున్నాయో అంతే వేగంగా తన గుండె కొట్టుకుంటుంది. పేరుకి పనులన్నీ చేస్తున్నాడే కానీ ఎదలోతుల్లో ఏదో కలవరం. అది గమనించనట్టున్న హారతి, ఏవండి, పిలుపులకి వెళ్ళాలి, బయలుదేరదామా అని కొంచెం భయంగానే అడిగింది. శుభలేఖలు బ్యాగ్లో పెట్టుకుంటూ, హా, అమ్మాయి ఎక్కడా అన్నాడు తన గదిలోకి తొంగి చూస్తూ. తాను ఫ్రెండ్స్ని పెళ్ళికి పిలవడానికి అని పంజాగుట్టకి వెళ్ళింది. దాని దగ్గర ఇంకో కీ ఉందిలేండి, మనం వెళ్దాం పదండి అంది హ్యాండ్ బ్యాగ్ వేసుకుంటూ, అతని చూపులని తప్పించుకుంటూ. కోపాన్ని అణుచుకుంటూ, లైవ్ లొకేషన్ షేర్ చేసిందా అని అన్నాడు. లేదు, మధు ఇంటికే కదా అని నేనేం అడగలేదు అంది నిదానంగా హరిత. నీకసలు మతుందా? 2 వారాల్లో పెళ్లి పెట్టుకొని దాన్ని ఇలా వదిలేస్తావా? కాపలా కుక్కలా పడి ఏడుస్తున్నాను కదా ఇంట్లోని. నీకు ఏమాత్రం నేను గుర్తు రాలేదా? జరిగింది నువ్వు మర్చిపోగలవేమో, నేను కాదు అని రుసరుసలాడుతూ మధుకి ఫోన్ చేశాడు. సంయుక్త వాళ్ళ నాన్న ఎందుకు ఫోన్ చేస్తున్నారో ఊహించగలిగిన మధు, హలో అంకుల్, ఎలా ఉన్నారు? పెళ్లి పనులు ఎలా జరుగుతున్నాయి అని ప్రసన్నంగా అడిగింది. బాగానే ఉన్నానమ్మా, బాగానే జరుగుతున్నాయి. మా అమ్మాయికి ఒకసారి ఫోన్ ఇస్తావా? సిగ్నల్ వీక్గా ఉన్నట్టుంది, తనకి చేస్తుంటే కలవట్లేదు అన్నాడు. సరే అని సంయుక్తకి ఇవ్వగా, నేను మన డ్రైవర్ని పంపిస్తాను, వెంటనే బయలుదేరు అని హూంకం జారీ చేశాడు. నీరు గారిపోయి కూర్చుంది సంయుక్త. లాలనగా భుజం మీద చెయ్యి వేసింది మధు. నీళ్లు జారిపోతున్నాయి అంతలో. సంయుక్త అనుమానం పెనుభూతం అని నాకు తెలుసు. అది సగటు ఇల్లాలికి ఎలాంటి వేదనని ఇస్తుందో ఊహించగలను. కానీ తండ్రి స్థానంలో ఉండి నిన్ను ఇలా మీ నాన్నగారు వేధించటం చాలా బాధగా ఉంది. ఇది అనాగరికం, అనైతికం అని అంది మధు. అవును మధు, నేను ఇలాంటి నాన్నని అస్సలు ఊహించుకోలేదు. పెళ్ళైనప్పటి నుండి మా అమ్మని ఎంతో బాధ పెట్టేవారు తన మాటలతో. నాన్న పోరు పడలేకే ఉద్యోగం కూడా మానేసింది. నాన్నలాంటి అనుమానపు భూతాన్ని చూస్తూ పెరిగిన నాకు పెళ్ళంటేనే అసహ్యం వేసింది. మగవాళ్ళంటేనే విరక్తి పుట్టింది. నన్ను ఎప్పుడూ ట్రాక్ చేస్తూనే ఉండేవారు. వాట్సాప్లో లైవ్ లొకేషన్ లేకుండా నేను గడప దాటకూడదు, ఏ అబ్బాయితోనూ మాట్లాడకూడదు. షాపింగ్కు వెళితే అమ్మ తప్పనిసరిగా ఉండాలి. అన్నిటికన్నా దారుణంగా పడుకునే ముందు రోజు నా ఫోన్లు అన్ని మెసేజ్లు చెక్ చేస్తారు. పరువు కోసం బ్రతుకుతారు. ఆయన ఎక్కడ నిర్లక్ష్యం చేస్తే నేనే తప్పటడుగు వేస్తానో అన్నట్టు నా నీడలా తిరిగేవారు. నేను ఆయనకి కూతురినో శత్రువునో అర్థం కాదు. తండ్రి నుండే ఇంత ప్రతికూలతని ఎదుర్కొంటుంటే పెళ్ళంటూ మరో మగాణ్ణి నా జీవితంలోకి తేవాలని చూశారు. పెళ్ళికి ఇంకో గంట సమయం ఉందనగా నరనరాల్లో నాటుకుపోయిన భయం నన్ను పెళ్లి పీటలు ఎక్కనివ్వలేదు, పారిపోయేలా చేసింది. ఆ తర్వాత మా నాన్నగారు నాకు చూపించిన నరకం అంతా ఇంతా కాదు. అందరి ముందు తలదించుకునేలా చేశానని నన్ను నిర్బంధించేశారు. మళ్ళీ ఈ పెళ్లి కోసం నాకు ఎన్నో హెచ్చరికలు చేసి ఆయన కనుసన్నల్లో బయటికి పంపిస్తున్నారు. ఈవేళే అమ్మ సాయంతో స్వతంత్రంగా బయటికి వచ్చాను. ఆ ఆనందం కూడా మిగల్చలేదు ఇప్పుడు.
అప్పటి పెళ్లి కొడుకు గురించి తలుచుకుంటే ఇంకా నిర్లిప్తగా ఉంటుంది. అసలు ఆ పెళ్లి కొడుకు ఎవరో కూడా తెలియదు. అతనితో మాట్లాడే అవకాశమే నాకు నాన్నగారు ఇవ్వలేదు. అతనితో నేనేం మాట్లాడి ఏ కళంకం తీసుకొస్తానో అని అస్సలు కలవనివ్వలేదు. నిశ్చితార్థం ఏమీ లేకుండా ఏకంగా పెళ్లి ముహూర్తమే పెట్టించారు. నాకు తెలియకుండా ఒక కుటుంబాన్ని బాధ పెట్టాను. కానీ మా ఇల్లు ఒక నరకం. అందులోకి అతను రాకుండానే మంచిదయ్యింది. ఇప్పుడు ఇంకెవరో బలవబోతున్నారు అంటూ ఆగిపోయింది. ఇంకొకరిని కష్టపెట్టాను అనే ఆలోచన రాగానే బాధతో. కానీ మా ఇల్లే బృందావనం. అలాంటి ఇంటికి రావడానికి ఎందుకు భయపడుతున్నారు అని అన్నారు ఎవరో మృదువుగా వెనక నుండి. చప్పున లేచి నిల్చుని వెనక్కి చూసింది. 6 అడుగులు ఉండి మంచి బంగారు ఛాయలో ఫార్మల్ డ్రెస్సులో నిర్మలమైన నవ్వుతో మెరిసిపోతున్నాడు సంజయ్. అతన్ని చూస్తేనే ఒక్కసారిగా మైమరిచిపోయింది సంయుక్త. తేరుకుంటూ ఎవరు మీరు అని అడిగింది. ఇలా పరిచయం చేసుకోవడం మన ఇద్దరికే చెల్లుతుందేమో అని చిన్నగా నవ్వి, మీకు కాబోయే శ్రీవారిని సంజయ్ అని చెప్పాడు. ఆ పేరు వింటూనే సంజయ్ అంటే ఆ పెళ్ళికొడుకు అంటూ ఆగిపోయింది. అవును, అతనే నేను. ఈసారి మీ నాన్నగారు నా పేరు కూడా తెలియనివ్వలేదన్నమాట అన్నాడు హుందాగా. ఎలా స్పందించాలో అర్థం కాక, ఆ రోజు జరిగిన దానికి నన్ను క్షమించండి, ఏదో నాకున్న భయాలతో అని అంటుండగా తాను అందుకుంటూ, నాకు అన్నీ తెలుసండి. మిమ్మల్ని చుట్టాల పెళ్లిలో చూశాను. తొలి చూపులోనే నచ్చారు. మా వాళ్లతో మాట్లాడి మీ నాన్నగారితో మాట్లాడించాను. మీ నాన్నగారు అరేంజ్డ్ మ్యారేజ్ అనుకుంటున్నారు. వెంటనే పెళ్ళన్నారు. నాకు నచ్చిన అమ్మాయి భార్య కాబోతున్న ఆనందంలో మీ మనసులో అసలు ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో ఆ రోజు నేను కనుక్కోవాలని అనుకోలేదు. అది నా తప్పే. 1-2 సార్లు మాట్లాడాలి అని అనిపించిన పెళ్ళికి ముందు అబ్బాయి అమ్మాయి మాట్లాడుకోకూడదు అనే ఆచారం ఉందని చెప్పారు. నేను పెళ్లి ఏర్పాట్లలో మునిగిపోయాను. కానీ ఈసారి ఆ తప్పు జరగకూడదనే మీ అమ్మగారి సాయంతో ఇలా కలుద్దామని వచ్చాను. మా అమ్మ నాన్న ఎంతో ఆదర్శ దంపతులు. ఇద్దరు ఒకరికొకరై జీవిస్తారు. ఒకరి మనసుని మరొకరు అస్సలు నొప్పించరు. పెళ్ళంటే ఇద్దరి ఇష్టాల త్యాగం కాదు, ఇష్టాల పట్ల పరస్పరం గౌరవం కలిగి ఉండటం అని చెప్పేవారు. అంతేకాదు, గౌరవం నమ్మకం లేని చోట ఏ బంధానికి ఏ విలువ ఉండదని, ఒకరి పట్ల ఒకరు ప్రేమాభిమానాల కంటే గౌరవ మర్యాదలు కలిగి ఉండాలని, తరాల పాటు వర్ధిల్లే వివాహానికి ఇదియే తారక మంత్రం అని చెప్తుండేవారు. అలాంటి ఇంటి నుండి వచ్చిన నేను మీ కంట కన్నీరు రానివ్వగలనా? మా అమ్మ వాళ్ళు ఈ కూతురి కోసం ఎదురు చూస్తున్నారు. మా ఇంటి మహాలక్ష్మిలా నాతో వస్తారా అని సూటిగా సంయుక్త కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. కాదనడానికి ఏమీ లేదు తన దగ్గర. ఎప్పుడో మరచిపోయిన చిరునవ్వినే బదులుగా ఇచ్చింది. అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. ఎంతో ప్రేమామృతమైన పలకరింపుల నడుమ అత్తింట్లో అడుగుపెట్టింది మెరిసే చిరునవ్వుతో. మాసాలు తిరిగిపోయాయి. తన మోములో ఆ నవ్వు చెదిరిపోలేదు. విస్మయంగా తననే అద్దంలో చూసుకుంటూ వెనకే వచ్చిన సంజయ్ వంక తిరిగి, మధురమైన జీవితం మనది ఇన్నాళ్లుగా. ఈ జీవితాన్ని నేను నా తొందరపాటుతో కాదనుకున్నాను. మీరెందుకు ముందే నన్ను కలవలేదు అని అంది చిరు అలకతో.
దేనికైనా సమయం రావాలిగా. ఎవరి జీవితాన్ని ఏ మలుపు తిప్పడానికో ఆనాడు నీతో దేవుడు అలా చేయించి ఉంటాడు అని అన్నాడు తన ముంగురులని తడుముతూ. నిజమేనేమో అనుకుంటూ అతని ప్రేమ లోగిలిలో హరివిల్లై మెరిసింది. ఏమండి, అమ్మాయికి పెళ్ళై ఇన్ని నెలలైనా ఒక్కసారి కూడా ఇంటికే రాలేదు. ఎప్పుడు పిలిచినా ఏదో సాకు చెప్తుంది. మీరొకసారి పిలవండి, రేపు పోనీ వాళ్ళింటికి వెళదామా అని అడిగింది హరిత ఓ రోజు సాయంత్రం టీ అందిస్తూ. తాను వెళ్ళింది బృందావనానికి. కృష్ణుడంటి ప్రేమమూర్తిని కలిశాక కంసుడు ఇల్లు ఎలా గుర్తొస్తుంది? మనం ఇవాళ సినిమాకి వెళ్దామా? నీకు నచ్చిన పచ్చరంగు చీర కట్టుకో, నీకు నచ్చినట్టు జుట్టు కూడా వదులుగా వేసుకో, నేను టికెట్స్ తీస్తాను అన్నాడు ఫోన్లో యాప్ ఓపెన్ చేస్తూ. భర్త మాటలు ఏమీ అర్థం కాకపోయినా కొన్నాళ్లుగా అతనిలో వస్తున్న మార్పుకి ఎంతో సంబరపడిపోతుంది. ఎప్పటికప్పుడు కూతురికి చెప్తుంది. డ్రైవర్ మీద కూడా నమ్మకం లేక తానే స్వయంగా ఆ రోజు మధు ఇంటికెళ్ళి వాళ్ళ సంభాషణంతా విని పశ్చాత్తాపపడి అంతర్మదనానికి లోనై పరివర్తన చెందుతున్న తండ్రి మనసు కూతురు తెలుసుకునే రోజు ఎంతో దూరంలో లేదు. అన్యోన్య దాంపత్యం, మమతానురాగాలు, తండ్రి కూతుళ్ళ అనుబంధం ఆ ఇంట్లో కొలువుదీరి మరో బృందావనమే ఏర్పడబోతుంది. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.